మన ఫాలోవర్ ఒకళ్ళు మొన్న సండే కామెంట్ పెట్టారు. మేడం, మా ఆడపడుచు చేసే చేష్టల వల్ల పుట్టింటికి వస్తుందంటే నేను భయపడి హడిలిపోతూ ఉంటాను. మా ఆడపడుచు వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాను మేడం. ఆవిడ వచ్చిందంటే కుక్క చాకిరీ చేయిస్తుంది ఇంట్లో. ఆవిడొస్తే ఏదో పైన స్వర్గంలోంచి దేవతలు కిందకొచ్చినట్టుగా మా అత్తగారు కూడా బిహేవ్ చేస్తుంది. ఆవిడొచ్చిన వారం రోజులు మా ఇంట్లో ఒక పండగ వాతావరణంగా ఉండాలి. ఎవరైనా పోట్లాడుకుంటున్నా, లేతే ఏమన్నా బాధలు పడుతున్నా, లేతే ఏమన్నా అత్తగారికి నాకు పడకపోయినా, లేతే మా వారికి నాకు గొడవైనా గూడా మేమందరం ఆవిడెళ్ళేదాకా ఆనందం కురిపిస్తూ ఆవిడకి రెడ్ కార్పెట్ పర్వాలి మేడం. ఈ రకంగా నటిస్తూ ఆవిడున్నంత సేపు ఆవిడ ఆహ్లాదకరంగా ఉంచాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. మరి ఆవిడొచ్చిందంటే మాత్రం నన్ను, నా పిల్లల్ని సతాయించి వదిలిపెడుతుంది. నీకు పిల్లల్ని పెంచడం రాదంటుంది. నీకు పిల్లల్ని ఎలా చూడాలో చేత కాదంటుంది. మీ అమ్మ వాళ్ళు నిన్ను సరిగ్గా పెంచలేదని చెప్తుంది. పెద్ద చిన్న లేకుండా మా అమ్మగారు, నాన్నగారు టాపిక్ కూడా తీసుకొచ్చి మాట్లాడుతుంది. ఈవిడికేంటి రైట్స్ అసల? మీరు ఆ టాపిక్ గురించి పాత వీడియోలు చేశారో లేదో నాకు తెలీదు గానీ, నా వీడియో మాత్రం మీరు కంపల్సరీగా చేయాలని మెయిల్స్ రూపంలో అసలు కనీసం ఒక 1 వీక్ నుంచి నా వెనకాల పడుతోంది. ఆవిడ పేరు శారద. ఆవిడ ఊరు బాపట్ల. అయితే ఆవిడకి ఇద్దరు ఆడపిల్లలేట. అయితే ఆడపడుచుకి ఇద్దరు అబ్బాయిలట. నీకు కొడుకుని కూడా కంటం చేత కాదు కానీ నువ్వు నా ముందు మాట్లాడేంతటి దానివా అని అడుగుతుందిట ఆడపడుచు వదిన గారిని. మా ముందు మాట్లాడేంతటి దానివా, ఎందుకు మాట్లాడుతున్నావు? ఆ అత్తగారు చెప్తుందిట, మా అమ్మాయి వస్తే అవి నూరాలి పచ్చళ్ళు, ఇవి నూరాలి, అది రోట్లో నూరితే కానీ తిందు. నువ్వు ఎలా పడితే అలా మిక్సీలు వేసేయడానికి కుదరదు మా అమ్మాయికి. నా మనవాళ్ళు ఏది పడితే అది తినరు. నువ్వు వేయించేటప్పుడు కూరలు సరిగ్గా వేయించు అని కూతురు వెళ్ళేదాకా నన్ను ఒక వంట మనిషిని చేసినట్టు వంటింట్లో పడేసి ఇంకా అక్కడే అట్టి పెడతారండి. ఇంకా కొంచెం మా అత్తగారే బెటరు. కూతురు కదా పాపం కాసేపు మమకారంగా మాట్లాడినా అమ్మాయి లేనప్పుడు నాకు సహాయానికి వస్తుంది. కానీ ఆడపడుచు గుమ్మంలోకి వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయేదాకా ఏం వండారు, ఏం చేస్తారు, ఏం పెడతారు, ఏం వండారు, ఏం పెడతారు, ఏం చేస్తారు, నాకేం కొన్నారు, నా కొడుకులకి ఏం కొన్నారు, మా ఆయనకి ఏం కొన్నారు, సర్దుకోవడమే సరిపోతుంది. బస్సు దిగిన దగ్గర నుంచి మళ్ళీ బస్సు ఎక్కేదాకా బ్యాగులు సర్దే పనిలోనే ఉంటుంది మా ఆడపడుచు. నెలకి 2 సార్లు వస్తుంది. కనీసం వదినా నువ్వు తిన్నావా, పిల్లలు తిన్నారా అని కూడా పట్టించుకోదు. ఇక ఆడపిల్లలకి చెప్తుంది ఇంకా అస్తమా అని చెప్పి, మీరు మా మగపిల్లలు చూడు ఎంత పద్ధతిగా ఉన్నారు, మీరేంటి ఎట్లా ఉన్నారు, అలా కూర్చున్నారు, ఇలా నుంచున్నారని పెత్తనం చేద్దామని చూస్తుంది తప్ప ప్రేమగా దగ్గర తీసుకుని ఇలా ఉండండి అమ్మా, ఇలా చదువుకోండి అమ్మా, ఇలా బాగుపడండి అమ్మా అని చెప్పదు. ఇంకా వాళ్ళ అన్నయ్య విషయానికి వస్తే, ఏంట్రా నువ్వు ఇలా అయితే ఎలారా, బావగారు ఏమనుకుంటారా, ఆయనకి మర్యాద సరిపోతే ఊరుకోర్రా. ఇప్పటికీ మా ఆడపడుచు పెళ్ళయ్యి 17వ సంవత్సరం నుండి 18వ సంవత్సరం వస్తుంది. ఇంకా ఆ ఇంటల్లుడికి ఇంకా మర్యాదలు తక్కువైనాయి, ఇంకా మర్యాదలు ఏదో చేయటలేదు. ఇంకా మర్యాదలు చేయకపోతే మీ బావ ఏమనుకుంటాడు అనుకుంటుంది. కానీ ఇంటికి వచ్చిన కోడల్ని ఇబ్బంది పెడుతున్నా నేను, ఆ అమ్మాయి ఏం ఫీల్ అవుతుందని ఏ రోజు అనుకుంటుంది మేడం ఆవిడ? అలా అనుకోవాలంటే నేనేం చేయాలి అని అడుగుతున్నారు. కామెంట్ బాక్స్లోకి వచ్చి అందరూ చెప్పేసేయండి ఏం చేయాలో. అది ఇంకోటి, పండగ వస్తే ఆవిడతో పాటు సమానంగా నేను చీర కొనుక్కోకూడదు మేడం. మా అమ్మగారు వాళ్ళు ఒకవేళ ఖరీదైన చీర కొన్నా ఆవిడతో పాటు నేను సమానంగా కట్టుకోకూడదు, నార్మల్గా కట్టుకోవాలి. మా అత్తగారికి అలాంటి భేదం లేకపోయినా మా ఆడపడుచు కళ్ళల్లో చూపుల్లో బాగా కనబడుతుంది. అందుకని నాకెందుకు వచ్చిన పీడ అని చెప్పి నేను నైటీ వేసి కూర్చుంటాను. ఆవిడ వచ్చినంత దానికి వంక పెట్టడానికి ఉండదు కదా మేడం. బయటికి పోను, నైటీ వేసుకుంటాను, మెదలకుండా కూర్చుంటాను. ఎప్పుడు నాకు గుడికి వెళ్దామని చెప్పి ఆవిడ వెనకాల ఆ పూల సజ్జలు, ఆవిడ కొబ్బరికాయలు, ఆవిడ ఇవి పట్టుకోవడానికి నన్ను ఒక అటెండర్గా పెట్టుకుంటుంది. నేను ఎంఏ బీఈడీ చేశాను మేడం. గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తున్నాను. అయినా సరే మా ఆడపడుచు చదివింది ఇంటరు. అయినా నేను ఆవిడ కాళ్ళ కింద పడి ఉండాలి. మా అమ్మ మా నాన్న ఆ ఇంటికి నన్ను ఇచ్చినందుకు ఆ రకంగా చూస్తుంది. ఇలాంటి ఆడపడుచులు ఉన్నారని తెలుసు, కానీ ఇలాంటి ఆడపడుచులు కూడా ఉన్నారా? మా ఫాలోవర్సు బాగా కామెంట్ పెడతారు. నాలాగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే
నేను అమ్మయ్య నాతో పాటు అందరూ ఉన్నారని తృప్తి పడాలా? ఆవిడ రాసేదానికి తృప్తి పడి ఊరుకోవాలా? లేకపోతే మనకేంటి దేవుడు ఇలాంటి ఇది కుటుంబాన్ని ఇచ్చాడని చెప్పి అనుకోవాలా? హస్బెండ్ మంచివాడు, అత్తగారు మంచిదే, ఆడపడుచు వచ్చినప్పుడు కూతురు కాబట్టి తండ్రి లేని పిల్ల దానికి అత్తగారి ఇంట్లో ఏముంటుందిలే అని చెప్పి చూసుకుంటోంది. కానీ ఆడపడుచు మంచి బుద్ధి మాత్రం మంచిది కాదు మేడం, చాలా దుర్మార్గురాలు అని చెప్తున్నారు. ప్లీజ్ అండి, మీ ఇంటికి వచ్చిన అమ్మాయి మీ సొంత చెల్లెలో అక్కో అయితే మీ ఇంట్లో ఎంత బాగుంటుందో మీకు తోడులేరు కాబట్టి అట్లా కలిసిపోయారనుకోండి, పుట్టింట్లో మీరు చచ్చిపోయేదాకా అబ్బా మా ఆడపడుచు కాదు నా కూతురు, నా చెల్లెలు, నా అక్క లాంటిది అని చెప్పి మిమ్మల్ని చూసుకునే విధానం ఉంటుంది చూసారా, సూపర్గా ఉంటుందండి. పెత్తనం చేయాలి అనుకోవడం మానుకోండి. చూడండి, తల్లి పెత్తనమే చంటి పిల్లాడు 5 ఏళ్ళవాడు ఒప్పుకోట్ల. నేను మన చింపుగడి మీద, మన కుక్కపిల్ల మీద, మన పప్పి మీద ఏయ్ నువ్వు కూర్చోబలన ప్లేస్లో అంటే ఏయ్ నువ్వు చెప్పేదేంటి, నువ్వు చెప్తే నేను కూర్చునేది ఏంటి అంటుంది అది. అలా కాకుండా చింపు దారారా నా కూర్చోరా ఇక్కడ కూర్చో అంటే సరే నువ్వు వచ్చి కూర్చుంటుంది. కుక్కపిల్ల పప్పి వింటలేదు మాట. ఏయ్ చింపు రారా ఇక్కడ కూర్చోంటే ఏయ్ నేను వచ్చేది ఏంటంటుంది అది. అలా కాకుండా దానన్న ఇక్కడ కూర్చో నా పక్కన కూర్చో అంటే చక్కగా వింటుంది. అంటే మనం తిండి పెట్టి మనం పోషించే ఇంట్లో పెంచుకునే పప్పీసే మన మాట గట్టిగా ఉందా, అమ్మ ప్రేమగా చెప్తోందా అని అర్థం చేసుకుంటున్నప్పుడు మీతో పాటు పుట్టి మీతో పాటు పెరిగి మీతో పాటు మనుషులుగా జీవిస్తున్నందుకు ఎదుటివాడి పెత్తనం చేస్తాము అంటే డబ్బులు పెట్టి కట్నాలు ఇచ్చి కొనుక్కుని మీ అన్నయ్యనో మీ తమ్ముడినో వాళ్ళ జీవితం అంతా వేరే చోట వదిలిపెట్టి కొత్త జీవితం ప్రారంభిద్దామని మీ ఇంటికి వచ్చిన ఆడపిల్లకి మీరు ఇట్లా ఒక ఆడపడుచుని అనే బలుపుతో చేసే పనులు బాగుంటాయా? ఆడపడుచుల వల్ల ఎంతోమంది వాళ్ళ సొంత కాపురాలు పోగొట్టుకుని భర్త నుంచి విడిపోయి పుట్టిళ్ళకి వచ్చి ఉంటున్న ఆడపిల్లలు ఎంతోమంది. అయినా ఒరే తమ్ముడు నువ్వు వెళ్ళి వదిని తీసుకురారా, మరదల్ని తీసుకురారా, మీ ఇద్దరు విడిపోతే ఎలారా అని చెప్పి అడిగిన ఆడపిల్లలు ఎవరూ లేరు. వాళ్ళ మూలంగా కాపురాలు పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నా వాళ్ళకి నా తమ్ముడు కాపురం పోయింది, మా అన్నయ్య కాపురం పోయిందని ఏమాత్రం దిగులుగానే బాధగానే ఉండదు. అంటే ఈ ఆస్తంతా వేసుకు తినాలనుకుంటున్నారా, లేకపోతే మీ పైశాచికత్వమా, లేకపోతే మీరే పోయి అమ్మ వదినారా మన ఇంటికి మనం వెళ్దాం, ఆ తమ్ముడికి నేను నచ్చ చెప్పుకుంటానని చెప్పిన ఆడపిల్లలు ఎక్కడన్నా కనిపిస్తున్నారా మనకి? ఎందుకని మీకు అంత యుగో అహంకారం? ఆడపడుచు అంటే అంత పెత్తనం? ఆడపడుచు అంటే వచ్చిన అమ్మాయిని మన ఇంట్లో పిల్లగా కలుపుకుపోయే విధంగా మంచి స్నేహితురాలుగా ఉండాలి తప్ప దుర్మార్గురాల్లాగా 2 కొమ్ములున్న గేదెలాగా దున్నపోతులాగా ఉండకూడదని నా అభిప్రాయం. అర్థమైందా? మంచి స్నేహితురాలుగా ఉండాలి. ఏ బాధ వచ్చినా పుట్టింట్లో నీకు చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. నీకు ఫోన్ చేసి మీ తమ్ముడు ఇలా చేస్తున్నాడు, మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, మీ అమ్మగారి వల్ల నేను నొచ్చుకున్నానని చెప్పుకోగలిగేటట్టు ఉండాలి. అంతేగాని ఈ రకంగా అయితే ఉండకూడదు. ప్లీజ్ మారండి. పరిస్థితులు మారిపోతున్నాయి, మనుషులు మారుతున్నారు, చదువులు మారి ఎడ్యుకేషన్ మారుతుంది, ప్రపంచంలో ఎక్కడికో దూసుకెళ్ళిపోతున్నాం ఆడపిల్లలు. ఇంకా ఆడపడుచులు, అత్తలు, మామలు, బావగారులు, మరుదులు ఇంక ఇట్లాంటివన్నీ కొన్ని ఇళ్లలో బాగా పాతుకుపోయి సున్నితత్వం లేకుండా ఒక రౌడీయిజంగా ఉంటుంది. అది మంచిది కాదు. చక్కగా మీరు పుట్టింటికి వచ్చారంటే మీ వదిన కూడా మిమ్మల్ని చక్కగా ఆహ్వానించి మా ఆడపడుచు అంటే గొప్ప, మాకు మా ఆడపడుచు కనిపిస్తే చాలు, మా ఆడపడుచు కూర్చుంటే చాలు అనిపించుకోవాలి తప్ప దరిద్రమోహన్ ఎందుకు వచ్చిందిరా బాబు, ఎప్పుడు పోతుందిరా అని చెప్పి మీ మేనళ్ళ దగ్గరకో మేనకోడళ్ళ దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని తిడుతుంటే అది మీరు నిజంగా ఎప్పుడైనా విన్నారంటే తట్టుకోలేరు. ఆలోచించండి. పుట్టింటికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ పెళ్ళయిన తర్వాత మీ ఇల్లు వేరే ఇల్లు అయిపోయింది, పుట్టిల్లు అనేది మీకు ఎప్పుడు పరాయి ఇల్లు అవుతుంది. అక్కడికి వచ్చినప్పుడు అక్కడున్న అమ్మాయితో గౌరవప్రదంగా ఉంటేనే మీరు ఆ ఇంటికి మళ్ళీ రాగలుగుతారు. అర్థమైందా? అమ్మా నాన్న ఉన్నంతకాలం కాదు, అమ్మా నాన్న చనిపోయిన తర్వాత కూడా పుట్టింటికి వస్తే మిమ్మల్ని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాళ్ళు మీ వదినలు మరదళ్ళే. అది గుర్తుపెట్టుకోండి. అమ్మా నాన్న ఎన్ని రోజులు ఉంటారు చెప్పండి? వాళ్ళ తర్వాత మిమ్మల్ని చూసుకునేది ఎవరు? అన్న, వదిన, తమ్ముడు, మరదళ్ళే కదా. మరి మరదలతో బాగా లేకపోయినా, వదినతో బాగా లేకపోయినా వాళ్ళు మిమ్మల్ని చూడగలుగుతారా? చూడలేరు కదా. ఆలోచించండి. ఓకేనా? ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆడపడుచుల వల్ల ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఓకే.
ఇలా